హలో అండి. ఎంతో టేస్టీగా టొమాటో రైస్‌ను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ముందుగా ప్యాన్ తీసేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకోవాలండి. దీనికి కాస్త ఆయిల్ ఎక్కువగానే అవుద్ది. తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి. మినపగుళ్ళు 1 ½ టేబుల్ స్పూన్, జీరా 1/2 టేబుల్ స్పూన్, 4, 5 లవంగాలు, అలాగే 5 మిరియాలు, ఒక ఇలాచీ వేసేసుకొని కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముక్కలను అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. 4 టొమాటోలను తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ మిక్సీ పట్టిన దాన్ని పక్కన పెట్టుకోవాలండి. అంతలో తాలింపు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయినప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటా క్యూరీని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని సరిపడా సాల్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా కుక్ చేసేసుకోవాలండి మూత పెట్టుకొని. ఇలా మీడియం ఫ్లేమ్లో చేయడం వల్ల టమాటా నుంచి వచ్చే పచ్చివాసన అంతా పోయి టమాటా అనేది బాగా కుక్ అవుతుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు చూసేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో తాలింపులో వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని చల్లేసుకొని మళ్ళీ 4 వైపులా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టొమాటో రైస్ రెడీ అయినట్టే. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్